ఏదైతే స్త్రీనిధిలో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ స్త్రీనిధి ఎంప్లాయ్ ఒకరు మన దగ్గరికి వచ్చారు. గతంలో కూడా ఆ స్త్రీనిధికి సంబంధించి చాలా ఆరోపణలకు సంబంధించి మనతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అసలు శ్రీనిధిలో అక్రమాలు ఏంటి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. ఏంటి అసలు స్త్రీనిధిలో అక్రమాలు అని చెప్పేసి మీ ఆఫీసర్లపై ఆరోపణలు చేస్తున్నారు, ఏంటి అసలు? 100% కరెక్ట్ అన్న. స్త్రీనిధిలో గత 75 ఏండ్ల విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గత 2011 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు. ఎందుకు కొనసాగుతున్నా అనేది గతముల ఇదే రేవంత్ రెడ్డి, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ తీసేస్తామని చెప్పేసి ముక్త కంఠంతోనే మీ ఛానల్ కానీ వివిధ ఛానళ్ళు అన్ని ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిండు. మేము అదే పద్ధతిలో మేము గౌరవంగా వివిధ మినిస్టర్లను, వివిధ సీఎం ఓఎస్డీ గారిని, అజిత్ రెడ్డి గారిని అందరినీ కలిసి మా దాంట్లో అక్రమంగా కొనసాగుతున్నారు విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి. ఉద్యోగులను చాలా హరాస్మెంట్ చేయడమే కాకుండా మహిళల సొమ్మును అప్పనంగా దోచుకు తింటుండు అని చెప్పేసి మేము గత ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు 20 నెలల్లో నిన్నటి వరకు కూడా మినిస్టర్ సీతక్కను కూడా కలిసినాము. అయినా కూడా వాళ్ళకు ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు వరకు కూడా విద్యాసాగర్ రెడ్డిని తీసేయకుండా ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసేసినామని తూతు మంత్రంగా చెప్తున్న ఈ గవర్నమెంట్ మానవతరాయని చెనగాన దయాకరావు అన్న వివిధ డిబేట్లో చెప్తారు, మేము రిటైర్డ్ ఉద్యోగులను తీసేసినాం, ఉద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డితో పాటు మిగతా డిపార్ట్మెంట్లో ఇంకా కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను ఎప్పుడు తీసేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారా లేదా? శ్రీనిధిలో గత 2011 నుంచి ఇప్పటి వరకు అక్రమంగా కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి యొక్క అక్రమాలపై ప్రశ్నించినందుకు నన్ను కావాలని చెప్పేసి ఈగో పరంగా విద్యాసాగర్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకొని నన్ను అక్రమంగా టర్మినేషన్ చేస్తూ అక్రమంగా వివిధ ఆయన చెప్పిన డిస్టిక్కే వెళ్ళాలి. స్త్రీనిధిలో 300 మంది ఉంటే ఎంప్లాయీస్లో అందరికన్నా నన్ను ఒక్కనే టార్గెట్ చేసి నన్ను ఒక్కనే ట్రాన్స్ఫర్ చేసిండు. అది కూడా పాలసీకి విరుద్ధంగా ఈ హెచ్ఆర్ పాలసీ ఆయన పెట్టుకున్న హెచ్ఆర్ పాలసీకి విరుద్ధంగా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే నేను కోర్టుకు వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చుకుంటే కూడా ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు కావడానికి వస్తుంది. ఈ రోజు కూడా కోర్టులో కౌంటర్ ఇస్తలేరు. ఇదే విషయం సీతక్క గారిని అందరినీ కలిసి మాట్లాడితే సీతక్క గారు ఏమంటారు, కోర్టుకు వెళ్ళని అంటారు. మళ్ళీ ఈ రకంగా కోర్టుకు వెళ్ళినప్పుడు కౌంటర్ ఇవ్వలేదు. ఇది సీతక్క గారు విద్యాసాగర్ రెడ్డి గారు పదురుకొని చేస్తుర్రా, ఉద్యోగులు పొట్టగొడుతుర్రా? అక్క సీతక్క గారు, మీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డాం. ములుగుల మీరు ఎట్లయితే గుడాలు తాండాలు తిరిగిండో మీ గెలుపు కోసం మేము కష్టపడినాం. మీరు కష్టపడిన తర్వాత ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? మా ఉద్యోగులు పొట్టగొడుతున్నారు. ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న మొన్న ఒక డిఎండి నోటిఫికేషన్ వేసిండు. ఆ డిఎండి నోటిఫికేషన్లో కూడా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఎలాంటి అప్రూవల్ లేకుండా కూడా ఈయన నోటిఫికేషన్ చేస్తాడు. ఈయన ఎందుకు నోటిఫికేషన్ వేస్తుండు అని అంటే ఈయన యొక్క 65 ఏళ్ళు దాటి 70 ఏళ్ళకి దగ్గర వచ్చినాయి, పెరాలసిస్ వచ్చింది. కాబట్టి ఆయన యొక్క జిల్లాలు తిరిగి తర్వాత శ్రీనిధి యొక్క పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చూసేటటువంటి చాతగాని స్థితిలో విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆయన అనుచరులనే, నాబార్డులో పనిచేసే ఒక అనుచరున్నే విద్యాసాగర్ రెడ్డి ఇప్పుడు డిఎండి పోస్టు రిక్రూట్మెంట్ చేస్తున్నాడు. ఆ రిక్రూట్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినవి. ఇక ఒక్కొక్క పోస్టు 30 నుంచి 40 లక్షలు డిమాండ్ చేస్తూ చాలా అవినీతి జరుగుతుంది శ్రీనిధిలో. అట్లాగే మొన్న కనకరత్నం ఏ విధంగా అయితే దొరికిందో ఆ రోజే చెప్తున్నాం, వీళ్ళందరూ దొంగలక్క, ఇప్పుడు మనకు చెడ్డ పేరు వస్తుందక్క మన ప్రభుత్వానికి, మన ప్రజాప్రభుత్వం అని చెప్తే కూడా అక్క వినకుండా రిన్వాల్ ఇచ్చింది. ఈ కనకరత్నం కంటే అతిపెద్ద తిమింగలం విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి 5,200 కోట్లను అప్పనంగా ఒకవైపేమో ప్రజాప్రభుత్వము మహిళలను ఒక్కొక్కరిని కూడా కోటీశ్వర్లు చేస్తూ అంటున్నారు. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తుండ్రా, వృద్ధులను కోటీశ్వర్లు చేస్తుండ్రా, మీరు రెడ్లను కోటీశ్వర్లు చేస్తుండ్రా? ఒకసారి ఆలోచించుకోవాలని ఈ ప్రజాప్రభుత్వం తెలియజేస్తున్నారు. శ్రీనిధి పేదల పెన్నిది అని అన్నారు. పేదల పెన్నిదా ఇప్పుడు వృద్ధుల పెన్నిది అవుతుందా? ఇప్పటి వరకు 14 మంది రిటైర్డ్ ఉంటే వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా మేము అక్రమంగా తొలగించిండ్రు మమ్మల్ని అని చెప్పి మీరు రిప్రజెంటేషన్ అన్నీ ఇస్తే కూడా మా రిప్రజెంటేషన్ అన్నీ తీసుకొని పెంట కుప్పలో వేస్తారు. తర్వాత ప్రజావానికి కొన్ని 100 అప్లికేషన్స్ ఇచ్చినాం. ఈ రోజు వరకు కూడా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా లేదు. విద్యాసాగర్ రెడ్డి యొక్క అనుచరులు తర్వాత వాళ్ళందరూ కలిసి శ్రీనిధిని దోచుకోవడం జరుగుతుంది. ఈయన అక్రమాలని చెప్పి మీరు అంటున్నారు. సరే, ఉద్యోగాల పేరిట అక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే శ్రీనిధికి సంబంధించిన డబ్బుల్ని సొంతంగా వాడుకుంటున్నారా? ఇట్లా ఏంటి అక్రమాలంటే? ఉద్యోగులకు సంబంధించినవి అక్రమాలు జరుగుతున్నవి, స్త్రీనిధులకు సంబంధించినవి కూడా 100% అక్రమాలు జరుగుతున్నవి. నేను ఆధారాలు నా దగ్గర ఉన్నవి. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పడం కాదు, ఈ గవర్నమెంటే జీవో నెంబర్ 523 అక్టోబర్ 2024లో ఇచ్చింది. ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇంతవరకు? అంటే సీతక్క గారు ఇచ్చిన జీవో చిత్తు కాయదమా? అంటే మినిస్టర్ ఇచ్చిన జీవోకు ఏమీ వాల్యూ లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో?
మీరు మినిస్టర్ అయ్యుండి కూడా ఒక మినిస్టర్ చెప్తే కూడా ఒక ఉద్యోగి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ఒక ఉద్యోగి చెప్తే కూడా మినిస్టర్ చెప్తే కూడా విద్యాసాగర్ రెడ్డి ఇంటలేడంటే విద్యాసాగర్ రెడ్డి ఏ రకంగా అవినీతి భాగోతాలు నడిపిస్తుండో శ్రీనిధిలో అందరికి అర్థమవుతుంది. రీసెంట్గానే ఒక 7 మందిని అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని అందరూ టర్మినేషన్ చేస్తూ తర్వాత అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తుండు. మొన్న 7 మంది ఉద్యోగులను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిండు. ఎందుకు ఇంత చేస్తుండంటే ఆయన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుండ్రు అనే ఉద్దేశంతోన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినా మేము టెర్రరిస్టుల కంటే హీనంగా చూస్తుండు విద్యాసాగర్ రెడ్డి మమ్మల్ని. ఈయన అక్రమాలను ప్రశ్నించినందుకు ఇంతగానం చేస్తుండు. తర్వాత స్త్రీనిధిలో మెంబర్కి ఇన్సూరెన్స్లో ₹1 స్కామ్ జరిగితే కూడా ఒక ఉద్యోగిని తీసేయకుండా ఒక ఉద్యోగిని అక్రమంగా డిప్యుటేషన్లో ట్రాన్స్ఫర్ వాళ్ళ చెంచాలకు వాళ్ళ యొక్క బానిస కుక్కలకు విద్యాసాగర్ రెడ్డి డిప్యుటేషన్లు ఇస్తాడు. మాలాంటి యువకులు మేము నిజాయితీగా ఉండి సంస్థ కోసం పాటుపడుతూ ఉంటే మమ్మల్ని మాత్రం టర్మినేషన్ చేస్తూ తర్వాత అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తూ కోర్టుకు కౌంటర్లు ఇవ్వకుండా ఇలా రోజుల తరబడి 3.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది ఇది ప్రజాప్రభుత్వమా లేకపోతే వృద్ధుల ప్రభుత్వం నడిపిస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాలి. 2011 నుంచి ఉన్నారని చెప్పినట్టు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 9 ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే కంటిన్యూటీ అవుతుంది. ఎందుకు అట్లా? మరి అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిందని మీరే అంటున్నారు. మరి ఎందుకు ఆ అధికారిని తీసేయలేకపోతున్నారు? ఏంటి ఆ అధికారం ఏమన్నా మేనేజ్ చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? గత ప్రభుత్వంలో చేస్తుండే ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నంటే మరి ఎట్లా ఏం చెప్తారు మరి? ఓకే, ఇప్పుడు అది ఇంతకుముందుకు సీఎంఓలో వాళ్ళ తమ్ముడు ఉండే చంద్రశేఖర్ రెడ్డి. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసేస్తామని చెప్పిర్రో అప్పుడు తర్వాత మాకు హోప్స్ ఉన్నది, మేము అందరం కలిసినాం, తీసేస్తామని చెప్పింది. గత గవర్నమెంట్ దొంగలు బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు దొంగలు ఇలా దొంగలను పెట్టుకున్నారు, మీరు వచ్చిన తర్వాత ఈ దొంగకు తాళం చేతులు ఇయ్యకండి అక్క అని చెప్పేసి మేము పదే చెప్పినాం. అయినా చంద్రశేఖర్ రెడ్డి అనే వాళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీకి వచ్చిన తర్వాత ఈ విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ బానిస కుక్కల అనుచరులు ఇదే ఆఫీస్లో స్వీట్లు పంచుకొని పార్టీ చేసుకున్నది వాస్తవం కాదా? మా పోస్ట్ని ఎవ్వరు తీసేయలేరు, గవర్నమెంటే నన్ను తీసేస్తలేదు, నాకు పెరాలసిస్ వచ్చింది, నేను వెళ్ళిపోతా అని విద్యాసాగర్ రెడ్డి చెప్తుంటే కూడా గవర్నమెంట్ నన్ను తీసేస్తలేదని స్వయంగా విద్యాసాగర్ రెడ్డి చెప్తున్నాడు. మరి దీనిపైన గవర్నమెంట్ స్పందించాలని మేము ఇంత కొట్లాడుతూ ఉన్నా కూడా ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా మీకేం పట్టదా అని నేను సీతక్క గారిని అడుగుతున్నాను. ఈ ఉద్యోగులనే కాదు, మహిళా ఉద్యోగులని ఆంధ్ర నుంచి తెచ్చిన ఉద్యోగులకు అడ్మిన్ యూనిట్లో హెచ్ఆర్ పాలసీ లేకుండా కూడా అడ్మిన్ యూనిట్లో వాళ్ళని కంటిన్యూ చేస్తూ 2018లో జాయిన్ అయిన వాళ్ళకు అడ్మిన్ యూనిట్లో ఇచ్చి హెచ్ఆర్ పాలసీ లేకుండా వాళ్ళకు అక్రమంగా జీతాలు పెంచిండు. జీతాలు పెంచాలంటే ఫినాన్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఈ విద్యాసాగర్ రెడ్డి ఇప్పుడు డిఎండి పోస్ట్ కానీ తర్వాత ఇప్పుడు రాబోయే రిక్రూట్మెంట్ కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవాలి. ఈ విద్యాసాగర్ రెడ్డికి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కొనసాగుతుండు. 2019 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4 లక్షల జీతం తీసుకుంటే 2.5 కోట్ల రూపాయలు విద్యాసాగర్ రెడ్డి అక్రమంగా దోచుకున్నాడు. ఇది ఒక శాలరీ అనే నెపంతో మాత్రమే దోచుకున్నాడు. ఈయన అనుచరుడు డిఎండి పోస్ట్ చేసి ఆయనకు ఒక 3 లక్షలు మళ్ళా అలవెన్స్ ఇతర కలిసి మొత్తం 10 లక్షలు. 10 లక్షలు అంటే సంవత్సరానికి ₹1 అవుతాయి. ఇది మహిళల సొమ్ము కాదా? మహిళల సొమ్ముకు మీకు భద్రత లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత లేదా అని నేను అడుగుతున్నాను. ఇదే విధంగా ఈ అడ్మిన్ యూనిట్లో పెట్టినటువంటి ఆంధ్ర ఉద్యోగి అనే ఒక ఆమె విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎండి అండ చూసుకొని ఈమె బాగా రెచ్చిపోతుంది. ఉద్యోగులను మహిళలను ఒక జెడ్ఎం అనే అధికారిని కూడా గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని అంటది. ఆఫీస్ ఆమెదే ఈ తెలంగాణ మహిళలదా అని నేను అడుగుతున్నాను. ఒక జెడ్ఎం స్థాయి అధికారిని కూడా ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈమె మహిళా స్టాఫ్ని కూడా వాష్రూమ్కి లాకేసుకునే ఒక అటవిక సమాజం నడుస్తుంది. దీనిపైన దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి, సీతక్క గారికి కృతజ్ఞతలతో తెలియజేస్తున్నాం. మీరు కానీ తీసేయలేదనుకో రాబోయే అసెంబ్లీలో కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి చెప్తున్నాను. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కూడా ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతుంది. ఏదైతే విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడో ఆఫీసర్ తన ఇష్టానురాజ్యంగా ఎంప్లాయీకి సంబంధించిన అవకతవకలు కానీ లేకపోతే ఎంప్లాయీకి సంబంధించిన బదిలీలకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఆర్ పాలసీలు కానీ లేకపోతే ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా తన ఇష్టారాజ్యంగా జీతాలు తీసుకుంటూ తన నచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చుకుంటూ దాదాపు దశాబ్దం పైన స్త్రీనిధిని పట్టుకొని మొత్తం స్త్రీనిధికి సంబంధించిన బడ్జెట్ని కూడా తన ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నాడు. సో దాన్ని ప్రశ్నించినందుకే నా ఉద్యోగం తీసేసి కనీసం కోర్టుకు వెళ్ళినా కోర్టులో కూడా దానికి సంబంధించి న్యాయం జరగకుండా కోర్టుకు కూడా అవసరమైతే అడ్డం పడుతున్నారని చెప్పేసి ఇప్పటికైనా సీతక్క కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఈ 100,000 కుంభకోణం జరుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు. స్త్రీనిధికి సంబంధించి మహిళలకు వాళ్ళు
నెల నెల సంపాదించుకున్న డబ్బు, కూడబెట్టుకున్న డబ్బు కూడా విద్యాసాగర్ రెడ్డి స్వాహా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ స్కామ్ అంతా బయట పెట్టాలని చెప్పేసి విద్యాసాగర్ రెడ్డిపై చర్యలు తీసుకొని మాలాంటి యువకులకు అలాంటి పోస్టులు ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.